హాయ్ హలో నమస్తే నేను మీ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు మన ముందు పరిచయం అక్కర్లేదు, కౌశల్ అన్న ఫ్యాన్స్ కన్నా ఆర్మీయే ఉంది ఏకం. హాయ్ సార్, హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్? ఐమ్ గుడ్ థ్యాంక్ యూ. ఓకే సార్, అంటే కన్నప్ప అనేది ఒక మైథలాజికల్ ఫిల్మ్ సార్. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఎలా స్టార్ట్ అయింది సార్? ఎలా స్టార్ట్ అయిందంటే ఆబ్వియస్లీ శివుడు ఆజ్ఞతో స్టార్ట్ అయిన సినిమా ఇది. సో అంటే మైథలాజికల్ ఫిల్మ్ తెలుగులో వచ్చి చాలా రోజులు అయింది. సో పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి సో చాలా రోజుల తర్వాత భక్త కన్నప్ప గురించి ఇప్పుడున్న జనరేషన్ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో వాళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా ఒక పెద్ద ట్రీట్ అండ్ ఇప్పుడున్న జనరేషన్కి కావాల్సిన సినిమా ఈ కన్నప్ప సినిమా. ఓకే సార్, ఇప్పుడు దేవుడు అనేది ఎంతవరకు నమ్ముతారు సార్ మీరైతే? సో నేనైతే చాలా పెద్ద శివభక్తుని. సో శివరాత్రికి కానీ లేకపోతే శివుడు టెంపుల్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ నేను శివుడు టెంపుల్స్ వెళ్తూ ఉంటాను అనమాట. సో అరుణాచలం అగ్నిలింగం దర్శనం చేసుకుని వస్తుంటే నాకు ఈ సినిమా అవకాశం వచ్చిందనమాట. ఇట్స్ శివుడు ఆజ్ఞ అని చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరు ఈ సినిమాలో చాలామంది యాక్ట్ చేయాలనుకున్నారు, బట్ చాలామంది యాక్ట్ చేయాలి అనుకున్నా సరే వాళ్ళకి అవకాశం వరించలేదన్నమాట. సో ఎవరైతే శివుడు ఆజ్ఞతో ఎవరైతే ఈ సినిమాలో చేయాలనుకున్నారో వాళ్ళకే వచ్చిందనమాట. అంటే ఇట్స్ ఆల్ మిరాకిల్ అని చెప్పాలి. అంటే చాలామంది లాస్ట్ మూమెంట్లో ఈ సినిమా నుంచి సెలెక్ట్ అవ్వకపోవడం, చాలామంది లాస్ట్ మూమెంట్లో సినిమాలోకి తీసుకోవడం చాలా జరిగాయి అనమాట. సో వాళ్ళందరికీ ఇట్స్ అ బిగ్ ట్రీట్ ఈ సినిమా. అండ్ శివుడు నామస్మరణతో ప్రతి ఒక్కరు సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దేవుడు అనేది ఉండేటప్పుడు ఎందుకు సార్ ఈ కులాలు మతాలు ఇవన్నీ దేనివల్ల అంటే ఏం చెప్తారు సార్? ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు ద కన్నప్ప, బట్ నా దృష్టిలో ఏంటంటే కులాలు మతాలు అనేవి మనం పెట్టుకున్నవే తప్ప దేవుడు పెట్టినవి ఏం కాదు. సో అప్పుడు ఓన్లీ దేవతలు రాక్షసులు ఉండేవారు. సో తర్వాత ఆ రాక్షసులందరూ నెగిటివ్ పీపుల్గా తయారయ్యారు, ఆ దేవతలందరూ పాజిటివ్ పీపుల్గా తయారయ్యారు. సో అంతకు మించి ఈ కులాలన్నీ ఏంటంటే అంటే ఒకప్పుడు వృత్తులు ఏదైతే ఉండేదో ఒక వృత్తిని మన కిందని పనిచేసే వృత్తిని కింద కులవని, మనకన్నా పైన పనిచేసే వృత్తిని పెద్ద కులవని ట్రీట్ చేసుకుంటూ పాత తరాల నుంచి వచ్చింది కాబట్టి అది వచ్చాయి. అది మనం ఏం చేస్తాం. ఓకే సార్, అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అంటే నెగిటివ్ థాట్స్, నెక్స్ట్ నెగిటివ్ కంటెంట్ అయిపోయింది సార్ ఎక్కువ. అంటే వాట్ ఈజ్ మెన్ బై లైఫ్ అని ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, అంటే ఒకప్పుడు పురాణాల్లో దేవతలు రాక్షసులు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ జనరేషన్లో నెగిటివ్ పీపుల్, అంటే ప్రతి పాజిటివ్కి కూడా నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా మెసేజ్ పెట్టే పీపుల్ రాక్షస కులానికి సంబంధించిన వాళ్ళు. అంటే ప్రతి సినిమాని పాజిటివ్గా తీసుకుని అంటే ప్రతి చెడును కూడా ఒక మంచిగా స్వీకరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు దేవత కులానికి సంబంధించిన వాళ్ళు. సో అది మనం ఎనీ జనరేషన్ వీ కెనాట్ చేంజ్. నెగిటివ్ వాళ్ళందరినీ పాజిటివ్ ఎప్పుడు చేయలేం, పాజిటివ్ వాళ్ళని నెగిటివ్ చేయలేం. అది తరతరాల నుంచి వస్తున్న అనుభూతి అంతే. ఓకే సార్, ఇప్పుడు కన్నప్ప విషయానికి వస్తే మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్, మీ క్యారెక్టర్? సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ నైస్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. ఇట్స్ అ వెరీ కీ రోల్, మాలీ రోల్. మీరు పాత భక్త కన్నప్పలో చూస్తే కృష్ణంరాజు గారికి శ్రీధర్ గారి రోల్ ఎంత ఇంపార్టెంటో ఈ రోల్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్, ఒకప్పుడు భక్త కన్నప్ప అనేది వచ్చింది సార్, ఆల్రెడీ ఇప్పుడు కన్నప్ప వస్తుంది. అంటే దానికి దీనికి ఏమైనా రిలేట్ ఉండబోతుందా? అంటే శివుడు సంబంధించిన భక్త కన్నప్ప అనేది అంటే ఒకళ్ళు మారుస్తే మారే స్టోరీ కాదు, అది పురాణాల నుంచి వచ్చిన స్టోరీ కాబట్టి అది యాస్టిస్గా అలాగే ఉంటుంది. కాకపోతే థ్రెడ్ అలాగే పెట్టుకుని ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు మార్పులు చేర్పులు ఉంటాయి సినిమాలు. ఓకే సార్.